ఈ రోజు హైడ్రా అంటే ఇన్నేళ్ల తర్వాత వచ్చి హైడ్రా అనే పేరుతోటి పేద ప్రజల మీద బుల్డోజర్లు ఎత్తి మరి పెద్ద ఎత్తున ఇంత దండయాత్ర చేస్తున్నారు కాబట్టి అంటే ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఇంకో న్యాయం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ అసలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఉండబట్టి 35 సంవత్సరాలు అవుతుందమ్మా. కాకపోతే అప్పటికి నాకు తెలివి అప్పుడప్పుడు వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే మా వాళ్ళు మా అమ్మ నాయన ఇట్లా అత్తలు మామలు అలాంటిగా ఇక్కడ పని చేసుకొని బతికిండ్రు రాయి కొట్టుకుంటా. ఇంకా వాళ్ళు కంకర ఎత్తించుకొని అట్లా పొట్ట గడుపుతూ పోయిండ్రు. ఇక ఇట్లనే ఉంటూ ఇక గుడిసెలు వేసుకుంటా కాస్త గీ ఇటుకే తెచ్చుకొని ఇక గీ కోడలు పెట్టుకొని ఉన్నామమ్మ మేము. ఇక ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నెగ్గనిస్తలేడు, బతకనిస్తలేడు. ఆ రేవంత్ అన్న వచ్చిండు అయితే మా బస్కే టార్గెట్ పెట్టి ఏం చేయాలనో అర్థం కాకొచ్చింది. పిల్లలకు చదువులు ఇప్పుడు ఈ లైట్లు లేకుండా ఇది లేకుండా అది లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కరెంట్ ఎప్పటి నుంచి లేదు మీకు? మాకు మొన్న కట్ చేసిపోయిండు అన్నీ, అక్కడంతా కట్ చేసిండు. ఏదో టెంపరీగా మాకు జరమైన్ బస్ ఇదంతా ఉంది కదా. అవునమ్మా. ఇదంతా మీదేనా? లేదమ్మా, ఇక్కడ వరకు. ఇక మేము ఎంత గుడిసెలు వేసుకుంటే గంతకే ఉంటుందమ్మా. ఎందుకంటే మేము పని చేసుకొని బీద వాళ్ళం, ఏదో పొట్ట గడిస్తే గానీ కూలగొట్టే ముందు ఒక 2 రోజుల ముందు ఏమైనా వచ్చిపోని చెప్పి ఇది మీది కాదు మీరు ఇక్కడి నుంచి లేదమ్మా, ఎవ్వరు చెప్పలేరు మాకు ఇట్లా సంగతి. కూలగొట్ట నీకు వస్తున్నారు, లేదు మీకు ఇవి పేపర్లు ఉన్నాయి, లేవు. మాకు ఏ ఎంక్వైరీ లేకుండానే వచ్చిండ్రు. ఇంతకు ముందు కూడా దడా వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు, పోయిండ్రు. మళ్ళీ 6 నెలల సంవత్సరం ఊకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన రాగానే నాకు అప్పుడే అనుకున్నా ఈయన వచ్చిండు అయితే ఇది వచ్చింది మాకు ఏమున్నదో అనుకున్నా. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలు పెట్టిండు. మరి మనల్ని బతకనిస్తాడా? ఇదివరకు ఉండేనా కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లా? లేకుండే ఆయన అయితే లేకుండే. ఆయన మంచిగానే చేసిండు. చేసిన కాడికైతే ఈయనకి వేసినందుకే ఈయన వచ్చిండు కదా. ఇక మేము ఎక్కడ మీరు వచ్చి అడుగుతారు, ఇంకొకరు వచ్చి అడుగుతారు, ఎంతమందికైనా వేయలేము కదమ్మా, ఒక్కరికే వేస్తాం. ఆ ఒక్కరికి వేసినందుకు ఒక్కడు ఇచ్చి ఈ బాధ పెట్టిస్తుండు మాకు. గులమొత్తి పడేసారు. పిల్ల బట్టలు లేవు అనుకున్నావు, ఏం లేవు. ఏంటన్నా విద్య ఓటు ఎవరికి వేసినావు? ఓలకి గిట్నే అంటారు. నాకే అంట ఓలకనే ఓటు ఎవరికి వేసినావు మొన్న ఎలక్షన్స్? వీళ్ళకి వేసినాం. పోయి అంతా కులం వచ్చేసారు. ఎత్తేసిండు అచ్చి మీద. ఇంకేం చేసిండు? నిన్న పెద్దలకు పెద్ద పండుగ చేశాడు వచ్చి. అమాస పున్నమనకు పున్నమ అమాసాలకు వచ్చిండు. సడన్గా వచ్చిండు రాయి ఎత్తేసినాడు. ఓ తంబాలు ఉంచి కరెంట్ లేదేండి. సన్న పిల్ల ఎట్లా ఉందో బాగా అంతా ఎట్లుంటుంది అన్నలా. ఓ ఎంత కనికరం లేదానికి ఇంత నాన్న. ఏం పేరు నీ పేరు? నందిని. ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి. ఏం జరిగింది అసలు ఇక్కడ? కరెంటు పీకేశారు, ఇల్లు కూలగొట్టారు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే కన్నా సామాన్లు బయట పడేసిర్రు, బుక్కులు బయట పడేసిర్రు. మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు ఎగ్జామ్స్ పెట్టిర్రు, మేము రాసుకోవాలి. మాకు ఇప్పుడు ఎట్లా కరెంట్ అని అన్నాం. ఇంకా కరెంటు పీకేశారు. నా పేరు సోని మేడం. బాలింతనా? నేను పాప ఇప్పుడు 8 నెలల పాప ఉంది చిన్నగా. నిన్న మా ఇల్లు కూల్చేశారు అక్కడ ముంగడ. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సామాన్లు పెట్టుకున్నాం. నైట్ చాలా వర్షం పడ్డది, వానల్నే ఉన్నాము. నీకు ఇప్పుడు తినడానికి ఏం లేవు. మొన్న బియ్యం అవి తెచ్చుకున్నాము, అన్నీ అందులోనే పోయినాయి. బాసన్లు కూడా అందులోనే పోయినాయి. అవి వండుకోవడానికి ఏం లేవు. మా వెళ్తున్నాము. పాప ఏడుస్తుంది చల్లగాని వాళ్ళ ఇంట్లో పోయినాం. కరెంట్ అసలు ఉంటుంది లేదు, కట్ చేసారు కరెంట్. నిన్ననే తీసేసారు కరెంట్. పండుగ వేసుకున్నాం, చుట్టాలు అందరు పిలిపించుకున్నాం. ఇక అందరిని పంపించేసినాం. కరెంటు లేదు, ఏం లేదు, అంతా తీసేసారు. ఇంకా నిన్న ఇదంతా ఇక గుడ్ చేసిరు. ఏది కూడా అసలు ఏం లేవు వండుకోవడానికి. పొద్దున టిఫిన్ చేసినాం, నిన్న టిఫిన్ చేసినాం, అంతే.